ఈ విధంగా వక్రీకరించే మాటలు చెప్తూ అతను కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఈవేళ రాష్ట్రంలో అన్ని వర్గాలకి మనం ఆదరించేటట్టు టికెట్లు ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చినటువంటి సీట్లలో 41 మంది వెనుకబడిన తరగతులకు చెందినటువంటి అభ్యర్థులకు సీట్లు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈ ఒక్క జిల్లాలో మీ నియోజకవర్గానికి మత్స్యకారుడు, సాంప్రదాయమైన చేపల వేట వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ సిదిరి అప్పలరాజుని ఎంపిక చేయడం జరిగిందని మీకు మనం చేస్తున్నాం. అలాగనే 25 ఎంపీల్లో 7 బ్యాక్వర్డ్ క్లాస్కి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం కేవలం 5 మాత్రమే ఇచ్చింది. 5 సంవత్సరాల్లో అతను 7 రాజ్యసభ మెంబర్లను చేశాడు. ఒక్కరైనా అందులోనూ బీసీ ఉన్నాడా అని అడుగుతున్నాను నేను. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో నువ్వు అధికారం పంచుకున్నావు. అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులు అక్కడ ఉన్నారు. 2 మంత్రులు కేంద్రంలో ఉన్నారు. ఒక్కడైనా బ్యాక్వర్డ్ క్లాస్ వాడు ఉన్నాడా అని అడుగుతున్నాను. నీది బ్యాక్వర్డ్ క్లాస్ పార్టీయా? నీ పార్టీ పేరేటంటే డబ్బులు గలవాడి పార్టీ తప్ప భేదవాళ్ళ వైపు చూసేటువంటి లక్షణమే నీకు లేదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈవేళ ఈ నియోజకవర్గంలో మీ అందరూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని సమర్థిస్తున్నారు. చాలా సంతోషం. ఇక్కడ చరిత్రని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు. మీ పోరాటం ఫలిస్తుందని మనం చేస్తున్నాం. చాలా గ్రామాల్లో ఇల్లు కట్టారు. ఇల్లు కట్టినప్పుడే చెప్పాం, బడ్జెట్లో డబ్బులు రేవురా, ఇల్లు కట్టే కార్యక్రమం చేస్తే ఎలాగని అప్పుడే చెప్పాం. ఈవేళ ఇల్లు కట్టారు, వాళ్ళకు బిల్లు ఇవ్వడం మానేశారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. బిల్లు ఎవడివ్వాలి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాలి తప్ప బిల్లు ఇవ్వడానికి నీకు అవకాశం లేదని మనం చేస్తున్నాం. ఉపాధి హామీ పథకంలో ఉండేటువంటి కూలీల నోట్లో మట్టి కొట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోబులు నింపినారు. చాలా గ్రామాల్లో ఆ డబ్బులు తీసుకుని సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. మొత్తం కార్యక్రమాన్ని అంతటినీ సర్వనాశనం చేశారు. కేంద్ర ప్రభుత్వం దాని మీద దర్యాప్తులు వేసింది. ఈవేళగా నివేదికల్లో కొల్లలు తప్పులు కనిపిస్తున్నాయి. అవన్నీ రేపు ఎన్నికల్లో బయటపడతాయి. ఎన్నికలు అయిన తర్వాత మన ప్రభుత్వంలో ఈ వాస్తవాలన్నీ వెలుగు చూస్తాయి. ఇవన్నిటి మీద సరైనటువంటి దర్యాప్తు జరిపించి తగిన విధంగా సంబంధిత అధికారుల్ని శిక్షించడం జరుగుతుందని మనం చేస్తున్నాం. నిన్న చూడండి, ఎంపీ గారు నామినేషన్ వేస్తే కూలీలుగా పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళకి మస్టర్లు వేసేసి వారితో నామినేషన్కి పంపిస్తారు. అచ్చెన్నాయుడు గారు నామినేషన్ వేస్తే కూలీలకు పంపిస్తారు. ఏమి ఇంకా మీ సర్కారు ఉందనుకుంటున్నారా? మీ సర్కారుకి నూకలు చెల్లినాయి, మళ్ళీ మీ సర్కారు రాదన్నటువంటి విషయాన్ని మీరు జీర్ణించుకోండి అని మనం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటుకి కట్టారు. నేను ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నేను కోరేది ఒకే ఒక మాట చెప్తాను, వినండి. మీ అందరూ సమర్థిస్తున్నారా? వైఎస్ఆర్సీపీని సమర్థిస్తున్నారు. సమర్థిస్తే మనకు చెందిన బంధువుకో, స్నేహితుడికో, కాకపోతే మనకు తెలిసినటువంటి వాడికో, పక్కింటి వాడికో, పొరుగింటి వాడికో ఒక మాట చెప్పండి, నోరిప్పండి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అవసరం వచ్చిందని మీరు నోరిప్పి చెప్పాలంటాను. మీ చిన్నప్పుడు మీతో చదువుకున్నాడు, కాకపోతే మీ దూర బంధువు మీ గ్రామంలోనూ ఇంకో గ్రామంలో ఎక్కడున్నా ఇతన్ని బీదలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాన్ని ఓడించడానికి అందరూ కలిసి రావాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే మొన్ననే ప్రధానమంత్రి విశాఖపట్నం 15 రోజుల క్రితం వచ్చాడు. ఆవేళ చెప్పాడు, ఏం చెప్పాడు? నరేంద్ర మోడీ విధానాల వల్ల దేశానికి నష్టం జరిగిందో లాభం జరిగిందో ఆ విషయాల జోలికి నేను పోను, కానీ అతను దేశభక్తుడు అనడంలో అనుమానం లేదు. అతను ఈ దేశం పట్ల ఉన్న కమిట్మెంట్ని మనం ఎవరూ శంకించలేము. నిజాయితీపరుడు. అలాంటి నిజాయితీపరుడు వచ్చి చెప్పాడు విశాఖపట్నంలో 29 రాష్ట్రాల్లో ఈ దేశంలో నరేంద్ర మోడీ చెప్పిన మాట, చంద్రబాబు లాంటి దొంగ ఇంకెక్కడా దేశంలో లేడు అని చెప్పాడు. ఈ రాష్ట్ర ప్రజల సంపద చంద్రబాబు దోచుకున్నాడు అని చెప్పాడు. రాష్ట్రానికి అప్పులు పెరిగితే చంద్రబాబు ఆస్తులు పెరిగినాయని చెప్పాడు. చంద్రబాబు మరి జవాబు ఇవ్వలేకపోయినాడని మనం చేస్తున్నాం.
నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్న ఒరిస్సా ముఖ్యమంత్రిని నరేంద్ర మోడీ అనగలిసినాడా? ఒరిస్సా ముఖ్యమంత్రి అవినీతిపరుడు అనగలిసినాడా? లేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంది. మమతా బెనర్జీ అవినీతి పనురాలని అనగలిసినాడా? లేదు. అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగానే ఉన్నాడు, కానీ అనగలిసినాడా? పంజాబ్లో అమరేంద్ర సింగ్ నరేంద్ర మోడీకి వ్యతిరేకమైన ముఖ్యమంత్రి, అనగలిసినాడా? లేదు. ఈ దేశంలో ఒక్క చంద్రబాబునే అతను చెప్పాడు, ఇతను గ్రేడ్ ఇచ్చాడు, గ్రేడ్ మార్కులు వేశాడు, నెంబర్ 1 దొంగ అని. ఈ దొంగకు ఓటేసుకొని మనం తెచ్చుకుంటామా? ఈ రాష్ట్రానికి, మన జిల్లాకి తీరని అన్యాయం చేసినటువంటి వాడికి ఓటేసి మళ్ళీ తెచ్చుకుంటామా? మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీకోసం కాదు నేను చెప్పింది, మీరు ఇతరులతో చెప్పాల్సింది, మీ బంధువులతో చెప్పాల్సింది, మీ స్నేహితులతో చెప్పాల్సింది, మీ పొరుగింటి వాళ్ళతో చెప్పాల్సింది, మీ పక్క వీధిలో చెప్పాల్సింది, మీ బంధువులకు చెప్పాల్సింది. మీరు నోరిప్పండి. మనకు పత్రికలు లేవు, టీవీలు లేవు, ప్రతి వాడి నోరు ఒక ఆయుధం కింద వాడాల్సినటువంటి సమయం ఉత్పన్నమైందని కార్యకర్తలకు అందరికీ నేడు కోరుకుంటూ, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగోలేనందువలన ఎక్కువసేపు మాట్లాడలేను. పార్లమెంటుకు దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికి ఇప్పటికే తెలుసు. ఎలాంటి విభేదాలు లేకుండా మనందరిది ఒకటే చూపుగా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, ఇక్కడి నుంచి 25 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్ళడానికి, ఢిల్లీలో మనం పెద్ద సంఖ్య ఎంపీల ద్వారా ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించడం మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ గురుతరమైన బాధ్యత నెరవేర్చడంలో మీ అందరూ సిన్సియర్గా పనిచేయాలని పలాస నియోజకవర్గంలో ఉండేటువంటి సోదరులకు, సోదరీమణులకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్న నమస్కారం. ఒక్కసారి ఒక 2-3 స్లోగన్స్ మీ అందరూ వర్ధిల్లాలి అనాలి. ఈ మన స్లోగన్, మన ఐకమత్యం, మన పట్టుదల ప్రతి గ్రామానికి వినిపించాలి. ఆ చివరి నుండి వాళ్ళు అనాలి, ఈ మేడల పైన ఉన్నటువంటి వాళ్ళు అనాలి, అందరూ అనాలి, వైఎస్ఆర్ సిపిఐ, వైఎస్ఆర్ సిపిఐ, శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం.